ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. చిలుకూరు మండలంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి కావాల్సిన మౌలిక వసతులు తీర్చడానికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రభుత్వ అన్ని సంక్షేమ హాస్టల్స్లో అదేవిధంగా గురుకులాలకు సంబంధించేసి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాలు తెలుసుకోవడం కోసం సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ ప్రాంతాలకు సందర్శించిన పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఈరోజు చిలుకూరు మండలంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. సార్ చెప్పండి, ప్రజెంట్గా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ రావడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలు పడుతున్నటువంటి విషయాలు ఏంటి, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అని కూడా మీరు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎలా సరే, ఇప్పుడు సామాజిక న్యాయం కోరుకునే వ్యక్తిగా అణగారిన వర్గాలు, పేద వర్గాలకి న్యాయం జరగాలని నిరంతరం పోరాటం చేసే వ్యక్తిగా ఈరోజు న్యూ ఇయర్స్ ఈవ్ సందర్భంగా నేను ఇది గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్, జూనియర్ కాలేజ్ కూడా ఇదే. సరే, ఈరోజు పిల్లలతో కొంతసేపు ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకొని వారితో భోజనం చేసి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మరి ఈ విధంగా గడపాలని నేను కోరుకొని రావడం జరిగింది. అదేవిధంగా రేపు ఉదయం హుజూర్ నగర్ సబ్ జైలుకు పోయి అండర్ ట్రయల్ ఖైదీలని, ప్రిజనర్స్కి వాళ్ళని న్యూ ఇయర్స్ విషెస్ తెలియజేసి రేపు మధ్యాహ్నం కోదాడలో గవర్నమెంట్ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ అక్కడ కూడా కొంత సమయం వాళ్ళతో గడిపి వాళ్ళకి న్యూ ఇయర్స్ విషెస్ చెప్పి వాళ్ళతో భోజనం చేయడం జరుగుతుంది. అక్కడ నేను, స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి గారు ఆ మైనారిటీస్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్కి విజిట్ చేస్తాం. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం బ్రదర్ నీకు తెలియాల్సింది ఏంటంటే, గతంలో డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ 15 ఏళ్ళ నుంచి పెంచలేదు. అరకొర నిధులతో డైట్ ఫుడ్ విషయంలో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, కాస్మెటిక్ ఛార్జెస్ అంటే సబ్బులు, నూనె, మరి దువ్వెనలు, అన్ని కాస్మెటిక్ ఇష్యూస్లో చాలా తక్కువ ఉండేది. డైట్ ఛార్జెస్ మా ప్రభుత్వం 40% పెంచింది, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచింది. మరి పిల్లల్ని కూడా అందరిని అడిగాను, ఇప్పుడు అన్నీ సరిపోతున్నాయి అన్నారు. కడుపు నిండా ఒక టేస్టీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇప్పుడు లభిస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలు ఎలాంటి ఇష్యూస్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి మీరు చూస్తారు? సరే, ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కాంప్లెక్స్లో మాకు బెంచీలు, కుర్చీలు సరిగా లేవంటే, సరే నా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి 10 లక్షల రూపాయలు ఇక్కడ బెంచీలు, కుర్చీలు, మంచాలకు మంజూరు చేశాను. అదేవిధంగా మా లైబ్రరీలో బుక్స్ కొరత ఉంది. ఎస్పెషలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకోవడానికంటే ఎంసెట్, ఐఐటి, నీట్ కంటే బుక్స్ కోసం నా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ స్కూలు, హాస్టల్కి వచ్చే దారి బాగు చేయించాలంటే దానికి నేను కలెక్టర్ గారు చెప్పి ఆ దారి కొద్దిగా సరి చేయడానికి, సరే మినిమం రిపేర్ చేయడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేశాను. అదర్వైజ్ పిల్లలు ఫుడ్తో హ్యాపీగా ఉన్నారు, బియ్యం క్వాలిటీతో హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ పంతులు చెప్పే పాఠాలతో సంతృప్తిగా ఉన్నారు. మరి మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అన్ని విధాలుగా ఈ క్యాంపస్ని, ఈ స్కూలు, కాలేజ్ని మరింత మెరుగుపరచడానికి నేను వ్యక్తిగతంగా, ప్రభుత్వ పరంగా కూడా ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వం ఇన్ని చేస్తుందని చెప్తుంది, కానీ ప్రతిపక్షాలు ఏముంటాయంటే మా హయాంలో హాస్టల్స్ అనేవి చాలా సంక్షేమంగా మంచిగా ఉండేవి, కానీ ఇప్పుడు ప్రజెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్స్ పరిస్థితి పూర్తి స్థాయిలో దిగజారిపోయిందని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు. దీని విధంగా చూడొచ్చు. ఇది అర్ధరహితమైన మాటలు, సిల్లీ మాటలు. అరే, డైట్ ఛార్జ్ మేము 40% పెంచినాము, కాస్మెటిక్ ఛార్జ్ 200% పెంచినాము, మంచి సన్నబియ్యం ఇస్తున్నాము, క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాము, అన్ని విధాలుగా బెటర్ ఫెసిలిటీస్ ఇప్పుడు జరుగుతుంది, ఈ ప్రభుత్వం జరుగుతుంది. మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రులందరం కూడా చాలా పర్టికులర్గా ఈ సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ట్రైబల్, అదేవిధంగా మైనారిటీ, అదేవిధంగా బీసీ, అన్ని వెల్ఫేర్ స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్లో మంచి ఫుడ్ ఇవ్వడానికి, మంచి ఫెసిలిటీస్ ఇవ్వడానికి సంవత్సరానికి 680 కోట్ల అదనపు బడ్జెట్ ఇచ్చినాం. అన్ని విషయాల్లో మేము శ్రద్ధ తీసుకుంటున్నాం. నేను న్యూ ఇయర్స్ పండుగ చేసుకోవడానికి వచ్చినట్టు మీరు అర్థం చేసుకోవచ్చు.
థ్యాంక్ యూ. చూడొచ్చు, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సంక్షేమ హాస్టల్పై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది. ప్రతిపక్షాలు అనేవి వారు చూసి ఓర్వలేక, ఎందుకంటే ఆనాటి కాలంలో వారు ఇవ్వలేనటువంటి విషయాలు మొత్తం కూడా మేము ఇస్తున్నాం. ముఖ్యంగా కాస్మెటిక్స్ ఛార్జెస్ విషయంలో కానీ, మంచి ఫుడ్ను అందించడంలో కానీ మేము మెరుగ్గా ఉండే వరకు దాన్ని చూసి ఓర్వలేక ఈ విధమైనటువంటి రాద్ధాంతం చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. సో సంక్షేమ హాస్టల్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కృతనిశ్చయంతో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక వసతులతో పాటు వారికి మంచి భోజనం అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. చిలుకూరు నుండి కెమెరా రైతు పుల్లారావు, విక్టరీ. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి